ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భాగవతులారా, ఈరోజు శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కందంలో వ్యాస మహర్షి 19వ అవతారం. మహర్షి పరాశరుడి వల్ల సత్యవతికి పుడతాడు శ్రీ వ్యాసదేవుడు. ఉపరిచర వసువు కూతురు సత్యవతి మత్స్యకన్యక. చంద్రవంశవులాదైన శంతనుడు గంగామాత వల్ల భీష్ముని కన్నాడు. గంగామాత వెళ్ళిపోవటం వల్ల దుఃఖితుడైన శంతనుడు సత్యవతిని వివాహమాడి చిత్రాంగద విచిత్ర వీరులు కంటుంది. చిత్రాంగదుడు చనిపోతాడు. విచిత్ర వీరుడు భార్యలు అంబిక అంబాలిక. కాశీరాజు కన్యల అంబిక అంబాలిక అమ్మకు వివాహం కాక మనకు భీష్ముడిపై కోరిక భీష్ముడు తిరస్కరించాడు. వీరిని బలత్కారం అపహరించి తెస్తాడు. తమ్ముడికే భీష్ముడు అమ్మ కోపంతో వెళ్ళిపోయిన భీష్ముడిపై పగ తీర్చుకోవడానికి తపస్సు చేస్తుంది. శిఖండిగా తయారవుతుంది మన జన్మలో. విచిత్ర వీరుడు జబ్బు చేసి మరణిస్తాడు. వంశాభివృద్ధి లేక నిలిచిపోవడంతో సత్యవతి తన పుత్రుడైన శ్రీవ్యాసుని విచిత్ర వీరుని భార్యల అంబిక అంబాలికను సంతాన ప్రాప్తి చేయమంది. ఋషి రూపంలో ఉన్న వ్యాసం చూసి అసహించుకుంటుంది అంబిక. తత్ఫలితంగా ధృతరాష్ట్రుడు పాండవుల జననం. అంబాలిక వ్యాసం చూసి భయపడి తన దాసిని ఆ రాత్రికి వ్యాసుడి వద్దకు పంపింది. తత్ఫలితంగా విదురుడు జన్మించాడు. ఇది శ్రీ వ్యాస మహర్షి పూర్వాసన వృత్తాంతం 9వ స్కందం 22వ అధ్యాయంలో 22వ శ్లోకం 20వ శ్లోకం వరకు చెప్తుంది విషయం. శ్రీ వ్యాస మహర్షి శ్రీహరి అవతారం. వ్యాసాయ విష్ణు రూపాయ జాత పరాశరోద్యోగి వ్యాస వాసవ్యాం కలయా హరే. మొదటి సర్గలో 4వ అధ్యాయంలో 14వ శ్లోకం సెంటెన్స్ చెప్తుంది. రాబో తరముల వారందరూ బుద్ధిహీనులే గ్రహించి వారి తరుణోపాయంతో వేద భజన చేశాడు. ఆయన విగ్రహం విభజన చేశాడు. యాని వేద విధాం శ్రేష్టో భగవాన్ బాదరాయణ. 1వ స్కందం 1వ అధ్యాయంలో 7వ శ్లోకం నిరూపణ చేస్తుంది. భగవతత్వాన్ని పురాణం చక్కగా వర్ణించాడు. నారదుల వారి వద్ద ఉపదేశం పొంది శ్రీ భాగవతంను వర్ణించగలిగాడు. ఈ భాగవత అమృతాన్ని తన పుత్రులైన శ్రీశుకుల వారికి అందించాడు. ప్రథమ స్కందం 3వ అధ్యాయం 21, 2వ స్కందం 7వ అధ్యాయంలో 36 శ్లోకం. వ్యాసునికి మరో పేరు బాదరాయణుడు. శ్రీమతే రమజామాతృమణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగ. ఓం అస్మద్గురుభ్యో నమః.